ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ లక్ష్యాన్ని మించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు సంతకాలు చేశారు. అక్టోబర్ 10న రచ్చబండ కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లోనూ ఊహించని విధంగా ప్రజాస్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు సంతకాల ప్రతులను తరలిస్తున్నారు. లారీలు, వ్యానుల్లో సంతకాల ప్రతులను తరలిస్తున్నారు. 15న జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి పార్టీ ఆఫీస్కు కోటి సంతకాలు చేరుతాయి. అనంతరం ఈ నెల 17న గవర్నర్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కలుస్తారు. గవర్నర్ను కలిసి ప్రజల నిర్ణయాన్ని తెలపనున్నారు. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కోరనున్నారు వైఎస్ జగన్. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ కార్యక్రమం జరిగింది. కోటి సంతకాల సేకరణలో భాగంగా 72,000 సంతకాలు సంతనూతలపాడు నియోజకవర్గంలో సేకరించారు. ఆ సంతకాలను ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలించే వాహనాన్ని మాజీ మంత్రి మేరుగ నాగార్జున జెండా ఊపి ప్రారంభించారు. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడే మెడికల్ కాలేజీలను కూటమి సర్కారు అప్పనంగా ప్రైవేటు పరం చేస్తోందని మేరుగ నాగార్జున నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి రన్ అవుతా ఉంటే ఇక మిగిలిన 10 మెడికల్ కాలేజీలు 50%, 60%, 70% కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక పెన్ స్ట్రోక్తో ఈ మెడికల్ కాలేజీలన్నిటినీ పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ వారికి అప్పడంగా అమ్ముకోవాలనే ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. దానిని వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. దీన్ని ఎందుకు నిర్ణయించుకున్నారు? వ్యతిరేకంగా పేద ప్రజలకు ప్రైవేటు పరం చేస్తే మరలా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కొనుక్కున్నట్టే టెస్టులు కొనుక్కోవాలా, మంచి డాక్టర్లు దొరకరు, అవసరమైనటువంటి డబ్బులన్నీ పేదవాళ్ళు తెచ్చుకోలేరు. ఎవరికైనా ఉపయోగం గవర్నమెంట్ హాస్పిటల్ అని దీన్ని ప్రభుత్వమే రన్ చేయాలని చెప్పేసి వివిధ రూపాల్లో నిరసన తెలియపరిచాం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. 52,000 మంది సంతకాలు చేయగా ఆ పేపర్లను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు అన్ని వర్గాలు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయన్నారు దొరబాబు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో సేకరించిన సంతకాలను ఈరోజు చెదలాడ తిరుపతి గ్రామంలో ఆ నిలవేలిపోయినటువంటి స్వయం శిశువాల వల్లభస్వామి ఆశీస్సులు తీసుకుని అలాగే మా కాండ్రకోటలో కుప్పలమ్మ వారి ఆశీస్సులు తీసుకుని ఈరోజు ఈ సంతకాలని జిల్లా కేంద్రానికి పంపడం జరుగుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయింది. 64,000 మంది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఆ పత్రాలను వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ వాళ్లు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా అద్దెంకిలో ప్రజా ఉద్యమ ర్యాలీ హోరెత్తింది. పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్దెంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను డాక్టర్ అశోక్ కుమార్ ఎండగట్టారు.
ఏవైతే గవర్నమెంట్ పరంగా రన్ చేయాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఆ ప్రైవేటైజేషన్ని వెంటనే ఆపివేయాలని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమాన్ని, కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి గవర్నర్ గారికి అందజేసి దాన్ని ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని మేము ప్రయత్నం చేస్తున్నాము.